రెండవ దయచేసి చూడండి. 1 Corinthians మొదటి కొరింథీయులకు 11th chapter 11 verse 3. 3. 1 Corinthians 11:3. మొదటి కొరింథీయులకు 11:3. For I would have you know, head of every man is Christ. Head of the woman is second thing to remember. అది రెండవది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Head of every man is Christ. ప్రతి మనుషునికి శిరస్సు క్రీస్తు. Head of the woman is the man. స్త్రీకి శిరస్సు పురుషుడు. Head of Christ is God. క్రీస్తుకు శిరస్సు దేవుడు. That means you got to keep divine order of headship in your family, in your home. దాని యొక్క అర్థమేమనగా నీ కుటుంబంలో నీ ఇంటిలో దైవికమైన శిరసత్వం యొక్క క్రమము కలిగి ఉన్నారు. In a practical way. అనుభవములో క్రియలో ఉన్నారు. First of all, we have to acknowledge the Lord Jesus Christ is the head of the family. మొట్టమొదట మనం అంగీకరించవలసిందేమనగా క్రీస్తు మన కుటుంబమునకు శిరస్సు ఉన్నారు. I find that text in many homes. అనేక గృహములో Only on the wall. అలాంటి వచనము అట్లు గృహములో గోడ మీద తగిలి ఉండేది. Jesus Christ is the head of this house. యేసు క్రీస్తు ఈ ఇంటికి శిరస్సు ఉన్నాడు. Unseen guest at every meal. ప్రతి భోజన సమయములో కనబడని మరి అతిథి అయి ఉన్నాడు. Listen to every conversation. ప్రతి సంభాషణను మరి మౌనముగా కనబడకుండా వినేవాడని. What is not true in practice? అయితే క్రియాపూర్వకంగా చూస్తే దానిలో అక్కడ సత్యం కాదు. Wife is the head of the family. భార్యనే ఇంటికి శిరస్సు. Not Lord Jesus Christ. ప్రభువు యేసు క్రీస్తు కాదు. Only on the wall he is there. ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా ఉన్నాడు. You stay with the family for a few days or a few final seconds. ఆ ఇంటిలో ఆ కుటుంబంలో కొన్ని దినాలో కొన్ని వారాలో కొన్ని మాసాలో ఉండి నీవు ఉంటే ఆ రహస్యం నీకు తెలుస్తుంది. Some homes, కొన్ని ఇళ్లలో the children become the head. పిల్లలే శిరస్సుగా ఉంటారు. Mother is far too weak. తల్లేమో పాపం బలహీన. And what children say had to be done. పిల్లలు చెప్పేది లోబడి చేయాల్సింది. Because they are someone nice and clever and good and attractive, they can do everything. ఎందుకంటే వాళ్ళు కొంచెం తెలివితేటలు చక్కగా రమ్యంగా సొగసుగా బాగా ఉన్నారు. వారి దారిని అన్ని ఆకర్షించవచ్చు. When father comes home, తండ్రి ఇంటికి రాగానే the children can command him easily. పిల్లలు సులువుగా ఆజ్ఞాపిస్తున్నారు. But mother can't get it. తల్లికి ఏ తల్లిదండ్రులు ఏం దొరకదు. Mother may say, Daddy, give me 10 rupees. తల్లి ఒక అనొచ్చు, మరి Give me 10 rupees. 10 రూపాయలు ఇవ్వు. I don't think with me. నా దగ్గర ఏం లేదు. But the daughter says, అయితే కుమార్తె అంటుంది, అనొచ్చు, మరి give me 10 rupees. 10 రూపాయలు ఇవ్వు. I don't think with me. నా దగ్గర ఏం లేదు. But the daughter says, అయితే కుమార్తె అంటుంది, give me 15 rupees. నాకు 15 రూపాయలు తీసుకో. They govern my children. పిల్లల ద్వారా నడిపించబడింది. Not Lord Jesus Christ. ప్రభువు యేసు క్రీస్తు కాదు. You got to maintain divine order in the family. కుటుంబంలో దైవ క్రమమును కలిగి ఉన్నారు. But very sad to say, we don't find the divine order in many families. అయితే అలాంటి దైవ క్రమము అనేక కుటుంబాలలో కనబడకుండా ఉండేది చాలా దుఃఖకరమైనది. I am not talking about the unbelievers. నేను అవిశ్వాసుల విషయం చెప్పడం లేదు. I talk about the believers. విశ్వాసులు అనే వారి విషయమే. Where the husband doesn't take his proper place. భర్త శరీర స్థానమును వహించడం లేదు. Now scripturally God is so clear. వాక్యములో ఎంతో తేటగా ఉన్నది. When a husband is the head of the family, భర్త కుటుంబమునకు శిరస్సుగా ఉంటే, we acknowledge where Lord is the head first of all. మొట్టమొదట ప్రభువును మన శిరస్సుగా So అంగీకరించాలి. the headship is maintained by love, not by force. ప్రేమతోనే అలాంటి శిరసత్వమును కలిగి ఉండాలి కానీ బలవంతంగా కాదు. My Lord also won't compel me to come under him. మరి నా ప్రభువు కూడా ఆయనకు లోబడుటకు బలవంత పెట్టడు. I have to say to him, నేను ఆయనతో చెప్పాలా, Lord, willingly I bring myself under lordship and kingship. ప్రభువా, నా ఇష్టపూర్వకంగానే నేను నీ యొక్క శిరసత్వము నీ ప్రభుత్వమునకు లోపరుచుకుంటున్నాను. In such order should be maintained in every family. అలాంటి ఆ క్రమము ప్రతి కుటుంబంలో కలిగి ఉండాలి. When the wife does obey the husband and full subjection with love and humility. భార్య భర్తకు లోబడి ప్రేమ వినయపూర్వకముగా మనపూర్వకముగా విధేయురాలైనట్లు. And for the same reason, women are told to cover the head in the same passage. అదే కారణమును బట్టి ఇదే భాగములో దానికి సూచనగా తల ముసుగు వేసుకోవాలని అక్కడ ఉంది. Verse 4 says, every man praying or prophesying, having his head covered, is under his head. For every woman that prays or prophesies head uncovered, is under her head. For that even all one as you were shaven. So when we men uncover our head in a meeting, పురుషులు ఇలాగ మనం సమాజంలో మన తలల మీద ముసుగు లేకుండా we acknowledge that our Lord our head. మనం ఏం ఒప్పుకుంటున్నామంటే మన ప్రభువు మన శిరస్సై ఉన్నారు. In some country, కొన్ని దేశాల్లో when they see their king pass by, వారి యొక్క రాజు పోయేటప్పుడు చూచి they take out the hat. వారు హ్యాట్ తీసివేస్తున్నారు. That's how they salute him. ఆ విధముగా ఆయనకు మర్యాదిస్తున్నారు. You find everybody showing, giving honor that way. ప్రతి వారు కూడా ఆ విధముగా ఆయన ఘనపరుస్తున్నారు. Ladies won't do that way. స్త్రీలు అటు చేయరు. Only men. పురుషులే By taking the hat off, they honor the king. Why? They are
president. వారి యొక్క టోపీ, వారి యొక్క హ్యాట్ తలపై నుండి తీయడం వలన వారి రాజును, వారి ప్రెసిడెంట్ ను ఘనపరుస్తున్నారు. In India, they may do this way. ఒకవేళ ఇండియాలో ఈ విధముగా చేతులు జోడించవచ్చు, లేక తల వంచవచ్చు. But thought is, తలంపు ఏమిటి? we do honor those who are our head. ఎవరైతే మనకు శిరస్సై ఉన్నారో వారిని మనము ఘనపరుస్తున్నాం. So when we uncover our head in a meeting, ఎప్పుడైతే మనము సమాజంలో తల మనము పై ఏమి కలిగి ఉండకుండా we acknowledge. We don't go to any man's place. మనం ఏమని అంగీకరిస్తున్నామంటే, ఒప్పుకుంటున్నామంటే, మనం ఏ మనుష్య స్థలమునకు వెళ్ళడం లేదు. We are going in the place of God. దేవుడు స్థలమునకు వెళుతున్నాం. Lord Jesus is here. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు. We honor him. ఆయన మనం ఘనపరచాలి. That's why ladies by covering, men by uncovering, they honor him. అందును బట్టి స్త్రీలు ముసుగు వేయటం వలన, పురుషులు ముసుగు లేకుండా ఉండటం వలన ఆయనను ఘనపరుచున్నాం. Now men will come inside the meeting with head covered. అనుకోండి, ఒకవేళ పురుషులు సమాజము కూడికలోనికి తలపై ముసుగు వేసుకుని వస్తారు. All will feel strange. అప్పుడు అందరికీ అది Why విపరీతం. did he come with the hat on? ఎందుకు ఆయన ఈ చోటు పెట్టుకుని రుమాలు వేసుకుని వచ్చినాడు? But in many places you find these days, అయితే ఈ దినాల్లో చాలా స్థలాల్లో ఏం కనబడుతుంది? ladies won't cover the head. స్త్రీలు తల ముసుగు వేయరు. They become so haughty, so proud, so indifferent, so blind. వారంత గర్వము, అంత మూర్ఖము, అంత అంధులైపోయినారు. Recently we are in marriage in Andhra. కొన్ని దినముల కిందట ఆంధ్రదేశంలో ఒక స్థలంలో వివాహం It జరిగింది. took us more than 10 minutes to ask the girl to cover the head. అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలను లేక స్త్రీలను తల కప్పుకోమని చాలాసేపు అడిగినారు. They were so proud. వాళ్ళకి ఎంత గర్వం. They felt ashamed to cover the head. తల మూసుకోవడానికి, ముసుగు వేసుకోవడానికి ఎంత సిగ్గు. And you got to regard a privilege to honor your Savior. నీ రక్షకుని ఘనపరిచేది అది నీకు ఘనతగా ఎంచుకోవాలి. Similarly says when you go home, అదే విధముగా ఇళ్ళకు పోయినప్పుడు let the man also take his place. మరి పురుషులు కూడా తమ ఇంటిలో స్థలం వహించారు. But many cases, చాలా గృహంలో wife is talking, husband is sleeping. మరి భార్య మాట్లాడుతూ ఉంటుంది, భర్త నిద్రపోతుంటాడు. Husband are only sleeping there. మరి భర్త వచ్చి నిద్రపోయే పనే. Same is fine also. అక్కనే The whole finance is in the hand of the wife. మరి ఆ ఖర్చులు, ద్రవ్యం అంతా భార్య చేతిలో ఉంటుంది. And there is no harm in keeping money with the wife. మరి భార్య దగ్గర డబ్బు పెట్టే తప్పుగా, హాని కాదు. But when you have to beg her for money, అయితే they are unscriptural. మరి ఆమె దగ్గరికి పోయి మళ్ళీ బతిమాడము, మళ్ళీ అది వాక్యం. There are so many husbands there. చాలా మంది భర్తలు అంటుంటారు. They bring all their salary to her wife at hand. సరే, వారి జీతం అంతా తెచ్చి భార్య చేతిలో And they పెట్టారు. say that's the best way to keep peace. ఇది సమాధానంగా ఉండడానికి ఇదే That's the మంచిది. best way to keep order. మరి క్రమం ఉంటే ఇదే మంచిది. And not to eat the whole thing. మళ్ళీ ఇప్పుడు నీవే తీసుకుంటా. But supposing the husband keeps back some money, ఒకవేళ భర్త కొంత డబ్బు ఇవ్వకుండా పెట్టుకుంటే the wife finds out. భార్యకు తెలిసిపోతుంది. She starts feeling the pocket out. అప్పుడు జేబులు తవ్వి చూస్తుంది. How do we get that money? ఈ డబ్బు ఎట్లా వచ్చింది? How do we keep that back ఎందుకు ఇక్కడ out? పెట్టుకున్నావు? అది She demands the whole thing. అంతా తెలుస్తుంది. Then it creates disorder again. అప్పుడు మళ్ళీ కలవరము, కలహములు. It's not God's order. అది దేవుని క్రమం కాదు. The wife can keep the money భార్య డబ్బు ఉంచవచ్చు, in lock and key, మరి తాళం వేసి పెట్టెలో భారం but చేయవచ్చు. they can't control it. అయితే దాని మీద వారికి అధికారం They లేదు. are not made the finance minister. వారు దానిలో మరి ఈ యొక్క డబ్బు సంబంధంగా ఫైనాన్స్ మినిస్టర్స్ గా They చేరారు. only keep what they have. వారిని కాపాడడానికే పెట్టారు. Or you find many homes, అయితే చాలా order is changed. క్రమం అంతా It's మారిపోతుంది. only when wife is happy, then husband can buy a shirt or a trouser or a... భార్య ఇష్టపడితేనే తప్ప, ఆమెకు సంతోషం అయితేనే తప్ప, తాను ఏదో ఒక అంగి, ఒక దోతి, ఒక కోటు, ఒక ప్యాంటు కుట్టించుకోవచ్చు లేకుంటే లేదు. But when she wants something, you buy straight away. అయితే ఆమెకి ఏదైనా కావాల్స్తే ఇంకా అడిగేదే లేదు, వెంటనే పోయేది కొనుక్కొని తగిలించుకునేది. This is not God's order. అది దేవుని క్రమం కాదు. Look at that way. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా క్రమముగా If you want the power of Jesus Christ, దేవుని యొక్క శక్తి నీవు ఎరగాలంటే then please recognize the headship of Jesus Christ. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వమునకు నీవు ఒప్పుకొనవలెను. So we say, Lord Jesus, head of the family. ప్రభువైన యేసుక్రీస్తు కుటుంబమునకు శిరస్సు అయి ఉన్నాడు. Same way, the husband is the head of the family. అదే విధముగా భర్త కుటుంబమునకు శిరస్సు అయి And ఉన్నాడు. wife and children must respect him, obey him, and be in subjection. భార్య పిల్లలు లోబడి విధేయులై దీనులై ఉండవలెను. And when they disagree on any matter, they can pray together and find God's will. ఎవరు ఏదైనా ఒక విషయం, ఒక సంశయం వస్తే, కలత వస్తే ప్రార్థన చేసి కలిసి మనం ఆలోచించాలి. But the order can't be changed. అయితే క్రమమును మార్చివేయకూడదు. And wherever the order has been changed, క్రమం ఎక్కడైతే మారిపోయిందో you find a strife in the family and jealousy and quarrel all the time. అటువంటి కుటుంబంలో చూడండి ఎల్లప్పుడూ అసూయలు, దేశములు, కలహములు, కలతలే ఉండదు. And the money is misspent. అప్పుడు ఉండే డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. And many whom even the plenty of money must be misspent.
అనేక ఇందులో డబ్బు ఉంది, అయితే దుర్వినియోగం చేస్తున్నారు. The husband thinks wife has got a better brain than they have got. ఎందుకంటే భర్తలు ఏమనుకుంటారు, మా మెదడు కంటే మా భార్య మెదడే బాగా తెలివిగా They అనుకుంటారు. have got a better brain to buy tomatoes and vegetables and tomatoes, but not everything. సరే టమాటాలు ఉల్లిపాయలు కోవడానికి మంచి మెదడు ఉంది, ఆ పాయలకే తెలివి ఉంది కానీ వేరే You వాటికి can give them that money for that purpose. ఆ ఉద్దేశానికి అయితే డబ్బులు వారికి ఇవ్వద్దు. You go and buy mutton and onion and tomatoes, that's your నువ్వు job. పోయి మాంసమో ఎల్లిపాయలు కూరగాయలు కొనుక్కరా, You can set up other portion. మరి ఆ భాగం ఎంతలో దానికి ఇవ్వచ్చు. So much portion for the housekeeping. ఇదిగో ఇంత డబ్బు ఇంటి సవదాల కొరకు. But for the house and other bill, you are responsible. అయితే మరి ఇల్లు బారుగా ఉంది, ఇతరమైన వేరే ఖర్చులు ఉన్నవి, నీవు దానికి ఉత్తరం. You be a man. నీవు ఒక పురుషుడు, And remain a man. నీవు ఒక మనుషుడు Don't కాదు, be so covered నీవెంతో పిరికి వారిగా ఉండకూడదు, and remain like a henpecked husband. నీవు అట్లా పిరికి భర్తగా ఉండకూడదు. And that's where you find many home disorder. అక్కడనే అలాంటి విషయాల్లోనే అనేక గృహాలలో Children become unruly afterwards. అప్పుడు తర్వాత పిల్లలు ఇతరులు ఇక లోబడకుండా ఉంటారు. God word is true. దేవుని వాక్యం సత్యము. Thirdly, please, మూడవది Ephesians chapter 5. ఎఫెసీయులకు 5, Ephesians chapter 5, ఎఫెసీయులకు 5 verse 23. 23.